సమాజ శ్రేయస్సే లక్ష్యంగా గుడ్ నైబర్స్ ఇండియా కృషి చేయడం చాలా అభినందనీయమని అన్నమయ్య జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారిని రమాదేవి అన్నారు. సుండుపల్లి హరిజనవాడలో గుడ్ నైబర్స్ ఇండియా ఆధ్వర్యంలో 35 లక్షల వ్యయంతో హెడ్ వాటర్ ట్యాంక్ బోరు రమాదేవి అయితే ప్రారంభించారు. త్రాగునీటి సమస్యను తీర్చేందుకు గుడ్ నైబర్స్ కు అభినందనలు తెలిపారు. నీటిని వృధా చేయకుండా సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని అధికారిని తెలిపారు. దాహంగా ఉందని దాహం తీర్చడానికి నీళ్ళు లేవని గుర్తించి ట్యాంక్ కట్టించి దాన్ని మరీ ఓపెన్ చేసి మళ్ళీ మనకు అందరికీ థ్యాంక్స్ చెప్తున్నారు అనమాట. అంటే ఒక తల్లి తన బిడ్డను అందంగా ముసాఫ్ చేసి తను చూసి చూసి మురిసిపోతుంది అనమాట. అదేవిధంగా గుడ్ నైబర్స్ వాళ్ళు ఒక తల్లిలాగా ఫీల్ అవుతున్నారు అనమాట. మనందరికీ నీటి సౌకర్యం కలిగించడమే కాకుండా ఆడపిల్లలు ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళందరికీ ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళకి మిషన్స్ అన్ని కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఈరోజు గుడ్ నైబర్స్ ద్వారా మనం ఇక్కడ వాటర్ ట్యాంక్ అనేది ఇనార్గనేషన్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి విలేజ్ల్లో గుడ్ నైబర్స్ సంస్థ ద్వారా అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. అందులో భాగంగా పిల్లలకి ఎడ్యుకేషన్ సపోర్టు, తర్వాత పిల్లలకి హెల్త్, వాళ్ళకి చైల్డ్ రైట్స్ ప్రోగ్రామ్స్, చైల్డ్ మ్యారేజ్ పైన అవగాహన కార్యక్రమాలు, కమ్యూనిటీ డెవలప్మెంట్, స్కూల్కి కావాల్సినటువంటి మౌలిక ఇప్పుడు మన విలేజ్లో, మన మండలంలో, మన జిల్లాలో మనకు సాయం చేసుకోవడం గొప్ప. అలాంటిది వేరే దేశం సౌత్ కొరియా నుంచి వచ్చి మనకి ఇంత సహాయ సహకారాలు అందించి మనకు ఒక వాటర్ ట్యాంక్ నిర్మించి ఈరోజు మనకు నీటికి కరువు లేకుండా చేసిన మన సార్ వాళ్ళకి మరొకసారి ధన్యవాదాలు మనం ఖచ్చితంగా తెలుసుకోవాలా. దీంతో పాటుగా సార్ ఇప్పుడు మన మేనేజర్ సార్ మాట్లాడుతూ చెప్పాడు, ఈ వాటర్ ట్యాంకే కాదు ఈ ఊళ్ళో మిషన్స్ కూడా ఇచ్చాము, పిల్లల్ని కూడా ఒక 100 వరకు పిల్లల్ని కూడా చదివిస్తున్నామని సార్ ఇప్పుడే నాకు తెలిసింది. ఈ వాస్తవంగా మనమైతే చాలా కృతజ్ఞత సార్ వాళ్ళకి తెలుసుకోవాలా. ఈ విషయాన్ని మీరు కూడా